వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రాజులు 3వ అధ్యాయము 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకిచ్చుచున్నాను. ఆమేన్. ఈడ సొలొమోను యెహోవాను అడుగుతాడు. ఏమనంటే, యెహోవా నాకు వివేకము గల మంచి హృదయాన్ని దయచేయమని అడుగుతాడు. అలాగనే ఆ రోజు స్వప్నమందు యెహోవా అలా దర్శనంగా చూపించి ఆయనకు అనుగ్రహిస్తాడు. అలాగనే ఈరోజు మన జీవితంలో మనకు బుద్ధి, వివేకము, మంచి హృదయము మనకు కావాలంటే మనము యెహోవాను అడగాలి. వాక్యంలో కూడా ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకునని. నువ్వేదైతే ప్రభువుని అడుగుతావో మంచి మనసిమ్మని, వివేకము గల హృదయం ఇమ్మని ప్రభు తప్పకుండా నీకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.